కామారెడ్డిలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రం నుంచి కర్ణాటక నుంచి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సిద్దిరామయ్యని బీసీ వర్గానికి చెందినటువంటి సిద్దిరామయ్యని తీసుకొచ్చి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేశారు. ఆ బీసీ డిక్లరేషన్ మేము ప్రభుత్వంలోకి వచ్చిన 6 నెలల్లోనే అమలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ పేరుతోటి బీసీలను మరొక్కసారి మోసం చేయడానికి నడుము కట్టుకుంది, కంకణం కట్టుకుంది. నిజంగానే నీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉండి బీసీలకు న్యాయం చేయాలనుకుంటే చాలా అవకాశాలు ఉన్నాయి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 23% ఇస్తున్నారు బీసీలకు, మేము 42% ఇస్తా ఉన్నాం. అది 100 రోజుల్లో అమలు చేస్తా ఉన్నాం. ఈ రోజు కూడా ఈ 42% రిజర్వేషన్ తూతూ మంత్రంగా అసెంబ్లీలో పాస్ చేసి కేంద్ర ప్రభుత్వం పంపించినాం. దాంట్లో మతలబ్ ఏంది? మరి ఇక్కడి నుంచి గెలిచినటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. మరి పంపించినటువంటి బీసీ బిల్లు గురించి ఒక్కరోజు కూడా పార్లమెంట్లో ప్రస్తావించింది లేదు, మాట్లాడింది లేదు. 2 జాతీయ పార్టీలకు తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు కనబడట్లేదా? మళ్ళీ ఈరోజు ఏం ముఖం పెట్టుకొని గ్రామాలలో ఓట్లు అడగడానికి 2 జాతీయ పార్టీలు వస్తాయని అడుగుతా ఉన్నాం. మీరు ఈ బీసీ డిక్లరేషన్ పేరు మీద కాలయాపన చేస్తూ ఈరోజు కొత్తగా మళ్ళా ఆర్డినెన్స్ను తేవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆర్డినెన్స్ అనేది ఏ రాష్ట్రంలో, ఈ దేశంలో చాలా రాష్ట్రాలు ప్రయత్నాలు చేసినాయి. మహారాష్ట్రలో అయితే ఎలక్షన్ కండక్ట్ చేస్తే కూడా రద్దు చేయడం జరిగింది. బీహార్లో అయితే చట్టబద్ధత తెచ్చారు, ఆడ కూడా రద్దు చేశారు. మరి ఈరోజు తెలంగాణలో మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల ఆర్డినెన్స్ అని 42% అని చెప్పి డ్రామాలు ఆడుతూ ఉన్నది నిలబడేది కాదు. ఎందుకంటే ఎన్నో రాష్ట్రాల్లో ఎగ్జాంపుల్ ఉన్న ఎలక్షన్ కమిషన్, సుప్రీంకోర్టులు కానీ హైకోర్టులను కొట్టేసింది, పాసిబుల్ కాదు అని చెప్పేసి. నువ్వు నీ ఎంపీలు 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. ఒక్కరోజు పార్లమెంట్లో దీనికి చట్టబద్ధత కావాలని చెప్పి మాట్లాడింది లేదు. ఆర్డినెన్స్ గురించి, బీసీ 42% గురించి మాట్లాడింది లేదు వాళ్ళు. నేను దానికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డిని అడుగుతాను, ముఖ్యమంత్రిని, నువ్వు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రభుత్వ టెండర్లలో 42% రిజర్వేషన్ ఇస్తాను ఇచ్చినవా? నీ చేతులు ఉన్నది ఎక్కడైనా అమలు చేసినవా? ఏ జిల్లాలో ఉన్నా నీ చేతిలో ఉంది కదా, అది అమలు చేయి. 42% ప్రభుత్వ టెండర్లలో, కాంట్రాక్టు పనులలో 42% అమలు చేయి. నీకు చిత్తశుద్ధి, బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు పెడతాన్న 20,000 కోట్లు పెట్టు. 2 సంవత్సరాలు 2 బడ్జెట్లు పెట్టినావు, 20,000 కోట్లు పెట్టినావా? అవి పెట్టు, నీ చేతిలో ఉంది, పెట్టు. జిల్లాకో డిగ్రీ కాలేజ్ అన్నావు, బీసీలు అది ఎక్కడ పోయినాయి? ఒక్కటి కూడా నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు కదా, బీసీల ఓట్లతోటే కదా నువ్వు గద్దెనెక్కినావు. బీసీలు లేనిది ఏ ప్రభుత్వం కూడా మనుగడ లేదు. మేము అది డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద ఈ తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 20,000 కోట్లు అంటే 5 ఏళ్లలో 1,00,000 కోట్లు పెడతా ఉన్నాం. ఇప్పటికే 2 సంవత్సరాలు 20 నెలల కాలం అయిపోయింది. మరి బీసీలు గుర్తొస్తలేరా అని అడుగుతా ఉన్నాం. గురుకుల పాఠశాలలో మోసం, అన్ని మాట అమలు, ఒక్క మాట వాళ్ళు ఇలా కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టింది కూడా ఏది కూడా అమలు చేయడం లేదు. గౌడ్స్కు వైన్ షాప్లలో 25% ఇస్తాను, ఈ రోజు కూడా మాట లేదు. పద్మశాలీలకు మోసం చేసినావు. ముదిరాజు కార్పొరేషన్ పెడుతున్నా, వాళ్ళకు ఇంత పెట్టినావు, కార్పొరేషన్ పేరు పెట్టినా బడ్జెట్ లేదు. 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తాను బీసీలకు, అది లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాయ బ్రాహ్మణులకు కావచ్చు, రజకులకు కావచ్చు 250 యూనిట్ల వరకు ఫ్రీ ఉంటుండే. ఈ రోజు అది కూడా ఎత్తేసినావు. ఇవాళ మంగళ షాపులలో కావచ్చు, రజకులకు కావచ్చు, ఇవన్నీ కూడా ఎత్తేసినావు. ఇంకా నువ్వు బీసీలకు ఏం చేస్తావు? ఇంకా మండలంకో 50
షటర్లు కట్టించి బీసీ నాయ బ్రాహ్మణులు కావచ్చు బీసీలకు ఆదుకుంటా అని చెప్పి ఇంకా నీ మేనిఫెస్టోలో పెట్టినావు, అది కూడా అమలు చేయడం లేదు. బీసీలను ఒక ఓటు రూపంగానే వాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పితే ఒరగబెట్టింది ఏమీ లేదు. 20 నెలల కాలంలో 45 సార్లు ఢిల్లీ పోయినావు, 2 లక్షల కోట్లు అప్పు చేసినావు, కానీ బీసీలకు మాత్రం నువ్వు చేసింది ఏం ఒరగబెట్టలేదు. ఇవాళ బీసీలను మోసం చేయడానికి మరొకసారి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు, బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీని కావచ్చు, ఈ 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే మీరు గ్రామాలలో తిరగాల. ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఇవాళ ఉత్సవాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తల మీద మేము సాధించినామని చెప్పి. ఏం సాధించిరా? ఆర్డినెన్స్ రాగానే అయిపోతుంది. అదొక చిన్న జీవో, అది అమలు కావాలి కదా. అమలు చేసి నీకు రిజర్వేషన్ అమలు చేసిన రోజు నువ్వు ఉత్సవాలు చేసుకో. చేసింది ఏమీ లేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రం వాళ్ళ కార్యకర్తలకు చెప్పి మండలాల్లో అక్కడక్కడ మేము చూస్తూ ఉన్నాం, వస్తున్నారు, వాట్సాప్లలో వస్తూ ఉంది, ఏదో ఉత్సవం మేమే సాధించినామని ఉత్సవం చేస్తున్నారు. మరొకసారి పచ్చి మోసం, కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి మరోసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయడానికి సిద్ధమైంది. నీ చేతులున్నాయే చేయడం లేదు. ఇలా మేము ఒకటే అడుగుతున్నాం, నువ్వు ఇస్తాన్నా హామీలు ఇవాళ బీసీ పెన్షన్లు ఎవరు బీసీలకు ఎక్కువ వస్తాయి. ఆ పెన్షన్లు 4000 పెన్షన్ ఏమైంది? జనాభాలో 70% బీసీలు ఉన్నారు. నువ్వు మా మహిళలకు 2500 ఇస్తారు, మా బీసీలకు వస్తాయి అవి 2500. అవిటి గురించి మాట్లాడు, అవి లేదు. కళ్యాణ లక్ష్మి వస్తాయి, ఎక్కువ బీసీలకు వస్తాయి. అందరికంటే సమాజంలో బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి కళ్యాణ లక్ష్మి, తులం బంగారం గురించి మాట్లాడడం లేదు. రైతు బంధు ఎక్కువ బీసీలే చేసేటోళ్ళు, రైతులంతా బీసీలు, రైతు కూలీలు బీసీలు. అన్నీ కూడా మోసం. ఇవాళ అత్యధికంగా మోసపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే బీసీలు. నీకు నిజంగా కూడా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఇచ్చినటువంటి నీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి బీసీలకు దాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీ కులాల వరకు అన్ని కులాలకు, పెద్ద కులాలు ఉన్నటువంటి గౌడవ కావచ్చు, మునూరు కావచ్చు, ముదిరాజు కావచ్చు, పద్మశాలి కావచ్చు, ఎంబీసీలు పెడతావు, ఏబీసీ మంత్రి పెడతా అన్నావు. ఎక్కడ పోయింది? ఎంబీసీ మంత్రి ఎక్కడ పోయిండు? ఇంతసేపు నీ పదవి, నీ ముఖ్యమంత్రి సీటు కాపాడుకోవడానికి సరిపోతుంది, కానీ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మేము ఈ కామారెడ్డి జిల్లా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి. మన కామారెడ్డిలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతోటి మన కామారెడ్డి పరువు తీయడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. బీసీలను చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఒక్కసారి ఈ కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మీరు మేల్కోవాలని చెప్పి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో బీసీల హామీలు, అది డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి కామారెడ్డి ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపుగా పొలిటికల్ ప్రెషర్ అవసరం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు దాదాపు 47 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. ఏ ఒక్క రోజు కూడా బీసీ ఆర్టీసీ కానీ బీసీకి సంబంధించిన రిజర్వేషన్ చూపెట్టారు. కనీసం ప్రధానమంత్రి కానీ అక్కడ ఉన్న బీసీ వర్గాలకు సంబంధించిన నేతలను కలవని పరిస్థితి. ఓవరాల్ గా మా మాట వినే పరిస్థితి లేదని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సిద్ధరామయ్య తీసుకెళ్లి వార్తలు చూపించారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఓవరాల్ ఎపిసోడ్ ఇప్పటివరకు జరిగిన వివాదం ఏ విధంగా? ఆయనకు ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 42-43 సార్లు ఢిల్లీకి పోవడం జరిగింది. అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించిండు. మరి ఏ ఒక్క రోజు తన ఎంపీలను కూర్చుని పెట్టుకొని మనం బీసీల బిల్లు గురించి 42% చట్టబద్ధత కలగాలి, ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి ఒక్కో రోజు కూడా ప్రయత్నం చేయాలి. ఏ పేపర్లో కూడా రాలే, ఏ టీవీలో కూడా రాలే. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత లైవ్ చూద్దాం. స్టే ట్యూన్డ్. మిసెస్ మిశ్రా, ఏంటి నా తెల్ల వెంట్రుకలే లెక్క పెడుతోందా? 24 తెల్ల వెంట్రుకలు కాదు 24 ఫ్లోర్. తెల్ల వెంట్రుకల గురించి మీతో మాట్లాడుకోవడం కాదు, కలర్ చేసుకోండి. గోద్రేజ్ ఎక్స్పర్ట్ రిచ్ క్రైమ్ లో ఉంది అలోవెరా. ఇప్పుడు వెంట్రుకలు కనిపిస్తాయి సాఫ్ట్ మరియు షైనీ. గోద్రేజ్ ఎక్స్పర్ట్ రిచ్ క్రైమ్. మీ
#1 న్యూస్ ఛానల్ ఇన్ తెలంగాణ. కామారెడ్డిలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. వేరేది ఏమీ లేదని చేసింది, ఉరకబెట్టింది ఏమీ లేదు. రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఒకటే పంటకి ఇస్తేనే 3 పంటలకు ఇస్తున్నాడు. ఒక్క పంట కూడా లేదు. ఆయన ఓట్లు ఎప్పుడైతే వస్తున్నాయో అప్పుడే రైతు బంధు వేస్తా ఉన్నాడు. పోయిన సంవత్సరం పార్లమెంట్ ఎలక్షన్లు అంటే ఒక్కసారి వేసిండు. ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడతా అని చెప్పి మళ్ళీ మొన్న 12,000 4-5 ఎకరాల వరకు వేసిండు. 15,000 ఇస్తాను 12,000. అంతకుముందున్న యాసంగి ఎగురగొట్టిండు. మొన్న యాసంగి పోయింది, అంతకుముందు వర్షాకాలం కూడా పోయింది. అవి లేవు. ఓన్లీ ఆయన ఓట్లున్నప్పుడే రైతులు గుర్తొస్తా ఉన్నారు. అన్ని రైతులను కావచ్చు, యువకులను కావచ్చు, మహిళలను కావచ్చు, అన్ని వర్గాలను మోసం చేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతా ఉంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల మాటుకో ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా బీసీలంతా ఏమంటున్నారు? కామారెడ్డి జిల్లాలో ముఖ్యంగా బీసీలు చాలా చైతన్యవంతమైన వాళ్ళు. ఎప్పుడు కూడా రాజకీయ పరంగా కావచ్చు, అన్ని వర్గాల్లో బీసీలు చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి బీసీలను నయవంచన చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి కూడా చేయలేకపోతా ఉన్నది. మేనిఫెస్టోలో పెట్టిన వాళ్ళు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి టెండర్ల ప్రభుత్వ టెండర్లలో కావచ్చు 42% ఇస్తామన్నారు. అది కూడా వాళ్ళ చేతుల్లోనే వేయడం లేదు. బీసీ భవనాలు కట్టిస్తున్నారు. మళ్ళీ జ్యోతిబాయ్ పూలే పేరుతోటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నారు. అది కూడా లేదు. నీ చేతులు ఉన్నాయి కదా, ఇవన్నీ ముఖ్యమంత్రి నీ చేతిలో ఉన్నాయి కదా, చేయొచ్చు కదా. ఓన్లీ డ్రామాలు తప్పితే వాళ్ళు చిత్తశుద్ధి లేదు. ఇది ఓన్లీ రాజకీయ డ్రామా తప్పితే ఇవాళ ఆర్డినెన్స్ తోటి. ఎందుకంటే దేశంలో చాలా రాష్ట్రాల్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మహారాష్ట్ర కావచ్చు, ఉత్తరప్రదేశ్, వాళ్ళు ఇంకా చట్టబద్ధత కల్పించారు. చట్టబద్ధత కల్పించినా వాళ్ళు నిలబడలేదు ఆర్డినెన్స్లు. మళ్ళీ ఇలా కొత్తగా తెలంగాణలో ఆర్డినెన్స్ తెచ్చి నేను ఏదో చేస్తున్నా అని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డ్రామాలు చేస్తా ఉన్నారు. ఇది ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేదు.